వీడియో స్టార్ట్ చేసే ముందు మేము ఒక ఎడిటర్ ఒక స్క్రిప్ట్ రైటర్ కోసం చూస్తున్నాం, అదే కంటెంట్ రీసెర్చ్ చేసే వాళ్ళ కోసం. మీకు కానీ ఇంట్రెస్ట్ ఉంటే డిస్క్రిప్షన్ లో ఫామ్ లింక్స్ ఉంటాయి, మీరు ఫిల్ చేయొచ్చు. మెయిన్ గా మా రిక్వైర్మెంట్ ఏంటంటే మీరు ఎడిటర్ అయితే ఖచ్చితంగా మీకు ఆఫ్టర్ ఎఫెక్ట్స్ వచ్చుండాలి, ప్రీమియర్ ప్రో వచ్చుండాలి, ఫోటోషాప్ వచ్చుండాలి. ఈ 3 ఖచ్చితంగా వచ్చుండాలి. ఇంకా కంటెంట్ రీసెర్చ్ చేసే వాళ్ళు మీకు టెక్ మీద నాలెడ్జ్ ఉంటే చాలు. మంచిగా లేటెస్ట్ అప్డేట్స్ అన్ని తెలుసుకుంటూ ఒక మొబైల్ వస్తే దాన్ని ఎలా టెస్ట్ చేయాలి నేను ఉంటాను, మీకు అన్ని చెప్తాను. జస్ట్ నాకు ఒక తోడు కావాలి. ప్రస్తుతానికి ఇప్పుడు అన్ని నేనే చేసుకుంటున్నాను, సో నాకు ఒక తోడు ఉంటే కొంచెం వర్క్ ఎక్కువ చేయొచ్చు అని చెప్పి ప్రస్తుతానికి యూట్యూబ్ లోనే ఈ వీడియో పెడతాను. ఎందుకంటే యూట్యూబ్ లాంగ్ ఫామ్ చూసే వాళ్ళకి కొంచెం నాలెడ్జ్ ఎక్కువ ఉంటుందని నా నమ్మకం. అదే రీల్స్ లో కానీ పెడితే నాకు ఈజీగా దొరికేస్తారు, కానీ లాంగ్ ఫామ్ నుంచి తీసుకుందాం అని ప్రస్తుతానికి. ఇక్కడ కానీ నాకు ఎవరు దొరకకపోతే అప్పుడు అక్కడ పెడతాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అప్లై చేయండి. కానీ మెయిన్ ఒకటి ఇంపార్టెంట్, మీరు హైదరాబాద్ లో స్టూడియోకి వచ్చి వర్క్ చేయాలి. వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ కాదు ఇది, హైదరాబాద్కి వచ్చి వర్క్ చేయాలి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఫిల్ చేయండి, మేమే మిమ్మల్ని కాంటాక్ట్ అవుతాం. అన్ని చూసి లింక్స్ అన్ని డిస్క్రిప్షన్ లో ఉంటే చెక్ చేయండి. ఇంక వీడియో మొదలు పెట్టేద్దాం. సామ్సంగ్ టైప్ సి ఇయర్ ఫోన్స్ అండ్ యాపిల్ టైప్ సి ఇయర్ ఫోన్స్, ఈ రెండిట్లో ఏవి బాగుంటాయి? సామ్సంగ్ కి డెడికేటెడ్ వీడియో ఉంటుంది, అలానే యాపిల్ కి డెడికేటెడ్ వీడియో ఉంటుంది. ఒకసారి అవి చెక్ చేయండి. ఇప్పుడు మీకు కన్ఫ్యూజన్ గానీ ఉంటే ఈ రెండిట్లో ఏవి బాగుంటాయని చెప్పి నేను అది పనిగా కూర్చొని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సాంగ్స్ విన్నా. రెండిట్లో ఒకటే సాంగ్ ని, మంచి బేస్ ఉన్న సాంగ్ ని, అలానే మంచి మెలోడీ సాంగ్స్, చిన్న చిన్న ఇన్స్ట్రుమెంట్స్ ఎలా వినపడుతున్నాయి, ఇవన్నీ విన్న తర్వాత నాకేమనిపించిందో ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటా. మీరు దాన్ని బట్టి తీసుకోవచ్చు. అండ్ ఆల్సో నేను ఇంకో పని కూడా చేశాను. ఈ సామ్సంగ్ ఇయర్ ఫోన్స్ ని యాపిల్ కి కనెక్ట్ చేశాను, అలానే యాపిల్ వి ఆండ్రాయిడ్ కనెక్ట్ చేసి విన్నాను. సో ఇలా ఆపోజిట్ డివైజులు కనెక్ట్ చేసి కూడా విన్నాను. ఆండ్రాయిడ్ యాపిల్ కి, యాపిల్ ఆండ్రాయిడ్ కి లాగా. దీని గురించి కూడా చెప్పాలి. దీంట్లో కొన్ని నోటీస్ చేశాను నేను, అది కూడా మీకు చెప్పాలి. ఫస్ట్ మనం డిఫరెన్సెస్ లో మనం బిల్డ్ క్వాలిటీలోకి వెళ్దాం. ఇక్కడ సామ్సంగ్ కింద మొత్తం బ్రేడెడ్ కేబుల్ తో వస్తుంది, కానీ యాపిల్ చాలా నార్మల్ కేబుల్. ఇది సామ్సంగ్ కి చిక్కుబడిన ఈజీగా తీసేసుకోవచ్చు, బ్రేడెడ్ కాబట్టి పెద్దగా చిక్కు కూడా పడదు మీకు. కానీ యాపిల్ కి అలాగా చిక్కుబడి పడింది అనుకోండి, చాలా జాగ్రత్తగా తీయాలి, కొంచెం డెలికేట్ గా ఉంటుంది. వైర్ క్వాలిటీ మాత్రం సామ్సంగ్ లో బాగుంది. అండ్ ఇంకొకటి ఇక్కడ బటన్స్ ఇచ్చి ఉంటారు కదా, ఇవి కూడా సామ్సంగ్ చాలా స్ట్రాంగ్ గా ఉన్నాయి. మీకు పట్టుకున్నప్పుడే అది ఫీల్ అవుతారు, మంచి బలంగా ఉంది. మనం క్లిక్ చేస్తున్నప్పుడు ఆ సౌండ్ కానీ ప్రతి ఒక్కటి మీరు ఫీల్ అవుతారు. యాపిల్ అయితే చాలా డెలికేట్ గా, చాలా సన్నగా ఉంటది. ఈ బటన్స్ వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్స్ కి యూస్ చేస్తాం కదా ఇవి. సో ఇక్కడ బటన్స్ విషయంలో కూడా సామ్సంగ్ బాగుంటుంది. అండ్ ఇంకోటి ఇక్కడ వైర్ ని అడ్జస్ట్ చేసుకోవడానికి ఇచ్చుంటారు, రెండిట్లో ఉంటది. సామ్సంగ్ లో అడ్జస్ట్ చేసుకోవచ్చు, అలానే యాపిల్ లో దీంట్లో వైర్ పెట్టి అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో ఈ ఆప్షన్ అయితే రెండింటికి ఉంది. అండ్ మెయిన్ గా సామ్సంగ్ కి యాపిల్ కి డిఫరెన్స్ ఏంటంటే, సామ్సంగ్ ఇన్ ఇయర్ వస్తాయి, క్లియర్ గా బడ్ వచ్చి ఉంటది, మనకు లోపలికి పెట్టుకోవచ్చు ఇన్ ఇయర్. కానీ యాపిల్ వచ్చేటప్పటికి ఓపెన్ ఇయర్, ఇది బయటకే ఉంటాయి. కంఫర్ట్ విషయంలో ఏది బాగుంటది అంటే ఆబ్వియస్లీ ఇన్ ఇయర్ బాగుంటది. మీరు ఎంతసేపు పెట్టుకున్నా అసలు మీకు ఏం తెలియదు పెట్టుకున్నట్టు. కానీ యాపిల్ మనం ఎక్కువసేపు పెట్టుకున్నాం అనుకోండి, మనకు ఖచ్చితంగా కొంచెం పెయిన్ అనిపిస్తుంది. సో అదొక ప్రాబ్లం. కొంతమందికి ఓపెన్ ఇయర్ నచ్చుతాయి, కొంతమందికి ఇన్ ఇయర్ నచ్చుతాయి. మీకు ఏది కావాలో అది డిసైడ్ అవ్వండి. నాకైతే పర్సనల్ గా ఇన్ ఇయర్ ఇష్టం, ఓపెన్ ఇయర్ అంతగా ఇష్టం లేదు. ఎందుకంటే నేను రెండు యూజ్ చేసా కాబట్టి చెప్తాను. నేను యాపిల్ ని ఎక్కువసేపు యూజ్ చేసాను అనుకోండి, నాకు ఖచ్చితంగా నొప్పి పడుతుంది. కానీ సామ్సంగ్ లో నేను నోటీస్ చేయలేదు. టోటల్ గా బిల్డ్ క్వాలిటీ విషయం మాత్రం ఇక్కడ సామ్సంగ్ క్లియర్ గా విన్ అవుతుంది. నెక్స్ట్ గేమింగ్, మీరు గేమ్స్ ఆడతాం, మేము ఏది యూజ్ చేయాలంటే ఇక్కడ రెండిట్లో జీరో లేటెన్సీ ఉంటుంది, మీకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు. వైర్డ్ ఇయర్ ఫోన్స్ ఎప్పుడు జీరో లేటెన్సీతో వస్తాయి. మీరు TWC ఇలాంటివి కానీ యూజ్ చేశారు అనుకోండి, ఖచ్చితంగా మీరు లేటెన్సీ నోటీస్ చేస్తారు. అక్కడ నడిచేది మనకు కొన్ని మిల్లీ సెకండ్స్ డిఫరెన్స్ వస్తుంది. కానీ మాక్సిమం వైర్డ్ ఇయర్ ఫోన్స్ మీకు ఎలాంటి లేటెన్సీ లేకుండా వస్తాయి. సో గేమింగ్ ఆడే వాళ్ళకి రెండు బాగుంటాయి. నెక్స్ట్ ఈ రెండింటి కంఫర్ట్ విషయానికి వస్తే, ఇక్కడ నేను ఆల్రెడీ చెప్పినట్టు ఒకటి ఓపెన్ ఇయర్, ఒకటి ఇన్ ఇయర్. నేను సినారియోస్ చెప్తాను. మీరు నార్మల్ యూసేజ్ చేస్తుంటారు అంటే జస్ట్ మేము వర్క్ చేసుకుంటాం ల్యాప్టాప్ ముందు పెట్టుకుని, ఇలాంటి వాటికి యాపిల్ బాగానే ఉంటుంది. కానీ జిమ్కి వెళ్తాం, రన్నింగ్కి వెళ్తాం, ఇలాంటి వాటికి యాపిల్ సెట్ కాదు. ఇక్కడ ఏంటంటే ఇన్ ఇయర్ తో రావట్లేదు కాబట్టి మీకు ఈజీగా లూజ్గా ఉంటుంది, బయటకు వచ్చేస్తా ఉంటుంది. కానీ సామ్సంగ్ ఏంటంటే ఇన్ ఇయర్ తో వస్తుంది కాబట్టి మీరు రన్నింగ్ చేసినా, జాగింగ్ చేసేటప్పుడు కానీ మీకు సామ్సంగ్ ఇక్కడ బాగా ఫిట్ అవుతుంది, ఎలాంటి ప్రాబ్లం ఉండదు. అండ్ చాలా ఎక్కువసేపు యూజ్ చేస్తాం మేము అన్నా కూడా మీకు ఇక్కడ సామ్సంగ్ సెట్ అవుతుంది, యాపిల్ అంతగా సెట్ కాదు. సో కంఫర్ట్ విషయంలో నేను ఇక్కడ సామ్సంగ్ కి పాయింట్ ఇస్తున్నాను. నెక్స్ట్ కంపాటబిలిటీ విషయానికి వస్తే, ఇక్కడ ఒక చిన్నది ఉంది ప్రాబ్లం. ఈ యాపిల్ ఇయర్ ఫోన్స్ ఐఫోన్ కి సెట్ అవుతున్నాయి అండ్ ఆండ్రాయిడ్ కి సెట్ అవుతున్నాయి. మీరు ఏ ఆండ్రాయిడ్ యూజ్ చేసినా కానీ కనెక్ట్ అయిపోతున్నాయి, ప్రాబ్లం లేదు. సో ఈజీగా కనెక్ట్ అవుతున్నాయి యాపిల్. కానీ సామ్సంగ్ విషయానికి వస్తే ఆండ్రాయిడ్ కి ఎలాంటి ప్రాబ్లం ఉండదు. మీరు OTG కనెక్షన్ ఆన్ చేసుకుంటే ఈజీగా కనెక్ట్ అయిపోతాయి ఏ ఆండ్రాయిడ్ కైనా. నేను ఆల్రెడీ మీకు ఇంత ముందు చెప్పినట్టు సెట్టింగ్స్ లో OTG అని ఉంటుంది, OTG కనెక్షన్ అని చెప్పి దాన్ని సెర్చ్ చేసి ఆన్ చేసుకోండి ఆండ్రాయిడ్ అయితే. కానీ యాపిల్ విషయంలో ఐఫోన్ 15 ఉంది మా దగ్గర, దానికైతే ఈజీగా కనెక్ట్ అయింది. ఐఫోన్ 16 ఉంది, దానికి కనెక్ట్ కాలేదు. సో ఇలా కొన్ని డివైజులకి సామ్సంగ్ కనెక్ట్ అవుతుంది, కొన్నిటికి అవ్వట్లేదు. సో ఒకటి గుర్తుపెట్టుకోండి, మీ దగ్గర ఏ డివైస్ ఉందో నాకు తెలియదు, మీరు యాపిల్ కానీ యూజ్ చేస్తుంటే దానికి కనెక్ట్ అవుద్దో లేదో నేను కరెక్ట్గా చెప్పలేను. సో కొన్నిటికి కనెక్ట్ అవుతుంది, కొన్నిటికి అవ్వట్లేదు. అది ఎందుకు అర్థం కావట్లేదు నాకు. సో ఎక్కడ ప్రాబ్లం ఉందో, మేబీ సాఫ్ట్వేర్ అప్డేట్ చేసినప్పుడు కంపాటబిలిటీ తీసేసి ఉండొచ్చు. సో అలాంటి ప్రాబ్లం కూడా ఉండొచ్చు. ఐఫోన్ 15 అయితే కనెక్ట్ అయింది, 16 కనెక్ట్ కాలేదు. సో అలాగుంది. సో మీరు కొనుక్కునే ముందు ఒకసారి మీకు కనెక్ట్ అవుతుందో లేదో వేరే వాళ్ళ దగ్గర ఉంటే చూసి అప్పుడు తీసుకోండి. ప్రస్తుతానికి అయితే కంపాటబిలిటీ విషయంలో నాకు యాపిల్ ఎలాంటి ప్రాబ్లం రాలేదు కాబట్టి నేను యాపిల్ పాయింట్ ఇస్తాను. నెక్స్ట్ నాయిస్ ఐసోలేషన్ విషయానికి వస్తే, అంటే సింపుల్ గా చెప్పాలంటే మీరు సాంగ్స్ వింటున్నప్పుడు మీకు బయట సౌండ్స్ ఏమైనా వినపడుతున్నాయి. మామూలుగా యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ అంటాం కదా మామూలుగా ఇయర్ బడ్స్ లో, అలాగే దీనికి నాయిస్ ఐసోలేషన్. ఎందుకంటే యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ రెండింటికి సపోర్ట్ లేదు కాబట్టి. ఇక్కడ యాపిల్ లో అయితే వినపడుతున్నాయి, ఎందుకంటే
ఇది ఓపెన్ ఇయర్ తో వస్తుంది. సో ఓపెన్ ఇయర్ ఉన్నప్పుడు మనకు ఖచ్చితంగా కొంచెం గ్యాప్ ఉంటుంది ఇయర్ లో పెట్టుకున్నా కూడా. దానివల్ల బయట సౌండ్స్ కూడా మీరు ఈవెన్ సాంగ్స్ వింటున్నప్పుడు కూడా హెవీ సౌండ్స్ ఉన్నాయనుకోండి వినపడతాయి, మరి చిన్న చిన్న సౌండ్స్ ఉంటే వినపడట్లేదు. అదే మీరు హైలో పెట్టుకున్నారు అనుకోండి మ్యూజిక్, అప్పుడు చుట్టుపక్కల ఏం జరుగుతుందో కూడా పట్టించుకోని అవసరం లేదు, ఏం వినపడట్లేదు. కానీ సామ్సంగ్ లో ఏంటంటే మీరు సౌండ్ తక్కువలో పెట్టుకున్నా కానీ మ్యూజిక్ సౌండ్ మీరు తక్కువలో పెట్టుకున్నా బయట సౌండ్స్ అయితే ఎలాంటి ప్రాబ్లం లేదు, పూర్తిగా నాయిస్ ని అయితే క్యాన్సిల్ చేస్తుంది, ఎందుకంటే ఇది ఇన్ ఇయర్ తో వస్తాయి. సో అదొక మెయిన్ అడ్వాంటేజ్. దానివల్ల నేను నాయిస్ ఐసోలేషన్ లో నేను సామ్సంగ్ కి పాయింట్ ఇస్తాను. నెక్స్ట్ సౌండ్ క్వాలిటీ మీరు అందరూ వెయిట్ చేస్తుంది. నేను నా ఎక్స్పీరియన్స్ చెప్తాను మీకు. చాలా టైప్స్ ఆఫ్ సాంగ్స్ విన్నాను. ఫస్ట్ మంచి బేస్ ఉన్న సాంగ్స్ విన్నారు అనుకోండి, సామ్సంగ్ హెవీగా వస్తుంది బేస్, కానీ యాపిల్ చాలా బాగా మెయింటైన్ చేస్తుంది. మరి హెవీగా అయితే బేస్ రావట్లేదు, కరెక్ట్ గా మెయింటైన్ చేస్తుంది. ఈ రెండిట్లో బేస్ దేంట్లో ఎక్కువ వస్తుంది అంటే సామ్సంగ్ లో ఎక్కువ వస్తుంది. మీరు ఒకవేళ బేస్ లవర్స్, మాకు బేస్ సాంగ్స్ వినడం ఇష్టం, ఏ సాంగ్ లో అయినా నాకు బేస్ ఉంటే బాగా ఇష్టం అన్న వాళ్ళు సామ్సంగ్ బాగా ఉంటాయి. కమింగ్ టు వోకల్స్ అయితే రెండిట్లో బాగున్నాయి. నేను ఏది తీసేయని అవసరం లేదు, రెండిట్లో చాలా క్రిస్టల్ క్లియర్ గా ఉన్నాయి. మంచి మంచి వోకల్ సాంగ్స్ విన్నారనుకోండి, మంచి వాయిస్ ఉన్న వాళ్ళ సాంగ్స్ మీకు చాలా బాగా నచ్చుతాయి, రెండిట్లో బాగుంటాయి. అండ్ ఇన్స్ట్రుమెంట్స్ విషయానికి వస్తే రెండిట్లో ఏ మూల కొడుతున్న ఇన్స్ట్రుమెంట్ కూడా మీరు సరిగ్గా సాంగ్ విన్నారనుకోండి కూర్చొని చాలా బాగా వినపడుతున్నాయి. సో వైట్ ఇయర్ ఫోన్ స్పెషాలిటీ ఏంటంటే మీకు లాస్లెస్ సౌండ్ వస్తుంది, రెండిట్లో లాస్లెస్ సౌండ్ వస్తుంది. సో దానివల్ల మీకు ఎలాంటి ఇన్స్ట్రుమెంట్ అయినా చిన్న చిన్న ఇన్స్ట్రుమెంట్స్ వోకల్స్ అన్ని క్లియర్ గా ఉంటాయి. అండ్ మీరు యూజ్ చేసే యాప్ కూడా సపోర్ట్ చేయాలి లాస్లెస్ సౌండ్ ని. మీ అప్లికేషన్ సపోర్ట్ చేసి ఇవి ఎలాగో సపోర్ట్ చేస్తాయి రెండు ఇయర్ ఫోన్స్. అలా సపోర్ట్ చేస్తే మీరు చాలా మంచి మ్యూజిక్ వినొచ్చు. జస్ట్ పోడ్కాస్ట్లు, యూట్యూబ్ వీడియోస్ ఇలాంటి వాటికి ఏది బాగుంది అంటే దీనికి కూడా రెండు బాగున్నాయి, ఏది ప్రాబ్లం లేదు. నాకు ఓన్లీ ఒక్క డిఫరెన్స్ రెండు నేను బాగా విన్నప్పుడు గమనించింది బేస్ లో. బేస్ చాలా ఎక్కువ ఉంది సామ్సంగ్ లో. దానికి రీజన్ దీంట్లో డ్యూయల్ డ్రైవర్స్ యూజ్ చేశారు, ఒక డ్రైవర్ డెడికేటెడ్ గా బేస్ కే యూజ్ చేశారు. సో అందువల్ల కొంచెం మీకు సామ్సంగ్ లో ఎక్కువ బేస్ వస్తుంది కంపేర్ టు యాపిల్. అదేమన్నా మరీ ఓవర్ గా చేస్తుందా అంటే లేదు. ఇఫ్ మీరు కానీ సామ్సంగ్ ఒకటే కొనుక్కొని విన్నారనుకోండి మీకు ఇవే బెస్ట్ అనిపిస్తుంది. సో నేను ఈ రెండింటి పక్క పక్కన కూర్చొని పెట్టి కంపేర్ చేశాను కాబట్టి ఓన్లీ బేస్ విషయంలో నాకు డిఫరెన్స్ తెలిసింది. అంతకు మించి నేను ఎలాంటిది నోటీస్ చేయలేదు డిఫరెన్స్. ఓన్లీ బేస్ ఒకటి సామ్సంగ్ లో. ఈ యాపిల్ ఏంటంటే చాలా బాగా ట్యూన్ చేశారు, నేచురల్ ట్యూనింగ్ ఉంది దీంట్లో, అన్ని కరెక్ట్ గా ఉన్నాయి. బేస్ కరెక్ట్ గా ఉంది, వోకల్స్, ఇన్స్ట్రుమెంట్స్ ప్రతి ఒక్కటి అన్ని కరెక్ట్ గా ఉన్నాయి. సో ప్యూర్ గా సాంగ్స్ వినేవాళ్ళు మీరు నాకు బేస్ మరీ ఎక్కువ ఉండకూడదు, అన్ని కరెక్ట్ గా ఉండాలంటే మీకు ఇక్కడ యాపిల్ సెట్ అవుతుంది. ఓన్లీ ప్రాబ్లం ఓపెన్ ఇయర్ తో వస్తుంది ఇది. సో అదొక రీజన్ వల్ల నాకు యాపిల్ లో సౌండ్ నచ్చినా గానీ ఇది వాడలేకపోతాను, ఎక్కువ సామ్సంగ్ వాడుతున్నాను. అదొక్కటే నన్ను ఇంపాక్ట్ చేసింది తప్ప నిజం చెప్పాలంటే యాపిల్ లోనే కొంచెం సౌండింగ్ చాలా నేచురల్ గా వినపడుతుంది. సౌండ్ క్వాలిటీ విషయంలో మాత్రం నేను యాపిల్ కి పాయింట్ ఇస్తున్నాను. నెక్స్ట్ ఫైనల్ గా మైక్రోఫోన్. ఈ రెండిట్లో ఏ మైక్రోఫోన్ బాగుంది ఒకసారి మీరే వినండి. ఇప్పుడు మీరు వాయిస్ ఎంటుంది సామ్సంగ్ వైట్ ఇయర్ ఫోన్స్ లో. నేను ఇప్పుడు మైక్రోఫోన్ ఏం టచ్ చేయట్లేదు, మీరు మామూలుగా మాట్లాడితే ఇలా పెట్టుకొని మామూలుగా మాట్లాడితే మీకు వాయిస్ ఇలా వినపడుతుంది. ఈ ఆడియో మొత్తం సామ్సంగ్ వైట్ ఇయర్ ఫోన్స్ నుంచి రికార్డ్ అవుతుంది. ఒకసారి నేను మైక్రోఫోన్ దగ్గర పెట్టుకొని కూడా మాట్లాడతాను మీకు కొంచెం అర్థం అవడానికి. మీరు కానీ దగ్గర కానీ పెట్టుకొని మాట్లాడితే ఇలా వినపడుతుంది. వాయిస్ లో డిస్టార్షన్ వస్తుందేమో చెక్ చేయండి. అండ్ మీరు కానీ చిన్నగా మాట్లాడితే ఇలా వినపడుతుంది. నెక్స్ట్ మనం యాపిల్ సంగతి చూద్దాం. ఇప్పుడు మీరు వింటున్న ఆడియో యాపిల్ నుంచి, యాపిల్ వైట్ ఇయర్ ఫోన్స్ నుంచి ఆడియో రికార్డ్ అవుతుంది. ఇప్పుడు నేనేం టచ్ చేయట్లేదు ఇయర్ ఫోన్స్ ని. మీరు నార్మల్గా పెట్టుకొని మాట్లాడితే ఇలా వినపడుతుంది. ఒకవేళ నేను ఇలా పట్టుకొని దగ్గరగా మాట్లాడితే ఇలా వినపడుతుంది. ఒకసారి ఎలా ఉందో చెక్ చేయండి, డిస్టార్షన్ ఏమైనా వస్తుందా. నేను కొంచెం చిన్నగా కూడా మాట్లాడతాను. ఇప్పుడు నేను చిన్నగా మాట్లాడుతున్నాను, మీకు పక్క వాళ్ళకి వినపడకుండా మాట్లాడితే ఇలా వినపడుతుంది. ఎలా ఉందో ఒకసారి చూడండి. ఇక్కడ నాకు యాపిల్ మైక్రోఫోన్ చాలా బాగుంది, చాలా న్యాచురల్గా ఉంది సౌండ్. సామ్సంగ్ లో లైట్ గా రోబోటిక్ లా వస్తుంది కంపేర్ టు యాపిల్. సో మైక్రోఫోన్ మాత్రం యాపిల్ లో చాలా క్వాలిటీ ఉంది. సో మైక్రోఫోన్ విషయంలో నేను యాపిల్ కి పాయింట్ ఇస్తాను. ఇంకా ఫైనల్ గా ఇప్పుడు ఈ రెండిట్లో నేనైతే ఏది తీసుకుంటాను ఇప్పుడు క్లియర్ గా చెప్తానండి. మీరైనా ఏది తీసుకోవచ్చు అని చెప్తాను, దాన్ని బట్టి అర్థం చేసుకోండి. నాకు ఏ విషయంలో నేను ఇంప్రెస్ అయ్యానో కూడా చెప్తాను మీకు. ఫస్ట్ మీకు కానీ ప్యూర్ సౌండ్ క్వాలిటీ కావాలి, హెవీ బేస్ వద్దు, అన్ని కరెక్ట్ గా ఉండాలంటే మీకు యాపిల్ సెట్ అవుతుంది. అండ్ మీరు ఐఫోన్స్ ఇవి యూస్ చేస్తారంటే మీకు ఇంకా చాలా బాగుంటుంది సౌండ్ క్వాలిటీ. నేను ఆండ్రాయిడ్ కి యాపిల్ ఇయర్ ఫోన్స్ యూస్ చేసినప్పుడు కొంచెం నాకు కనబడుతుంది సౌండ్ క్వాలిటీలో డిఫరెన్స్. సో ఆ కంపాటబిలిటీ కానీ ట్యూనింగ్ కానీ ప్రతి ఒక్కటి మీరు యాపిల్ మొబైల్స్ కానీ యూస్ చేశారనుకోండి ఐఫోన్స్, మీకు ఈ యాపిల్ ఇయర్ ఫోన్స్ సెట్ అవుతాయి, చాలా బాగా సెట్ అయిపోతాయి. ఆలోచించద్దు. ఓన్లీ మాకు ఈ ఓపెన్ ఇయర్ తో ప్రాబ్లం ఉంది అన్నప్పుడు మాత్రమే మీకు ఇది కొంచెం ప్రాబ్లం అవుతుంది. ఎందుకంటే నాకు కూడా ఒకటే ప్రాబ్లం అనిపించాయి యాపిల్ తో. ఈ సామ్సంగ్ ఇన్ ఇయర్ చాలా ఎక్కువసేపు పెట్టుకోవచ్చు, ఎలాంటి ప్రాబ్లం ఉండదు, మీకు ఎలాంటి పెయిన్ కూడా ఉండదు పెట్టుకున్నా కానీ. ఏ ఆండ్రాయిడ్ ఫోన్ కన్నా సెట్ అవుతున్నాయి. యాపిల్ ఫోన్స్ కి మీరు చూసుకోవాలి కంపాటబిలిటీ ఉందో లేదో. నేనైతే ఖచ్చితంగా చూసుకొని తీసుకోండి అని చెప్తాను. బట్ ఆండ్రాయిడ్ ఫోన్స్ యూస్ చేస్తుంటే నేను సామ్సంగ్ సజెస్ట్ చేస్తాను. అండ్ నేనేం తీసుకుంటా అంటే నేను సామ్సంగ్ తీసుకుంటా. ఓన్లీ రీజన్ ఇన్ ఇయర్ ఓపెన్ ఇయర్. సామ్సంగ్ లో వచ్చే ఇన్ ఇయర్ వల్లనే నేను తీసుకుంటున్నాను. సౌండ్ క్వాలిటీ నాకు పెద్దగా మేజర్ డిఫరెన్స్ అనిపించలేదు. లైట్ బేస్ ఉన్నా ఇవి అసలు మర్చిపోయిగా నేను విన్నాం అనుకోండి చాలా బాగుంటుంది. మీరు 10,000 పెట్టి TWS కొన్నా కానీ ఈ వైట్ ఇయర్ ఫోన్స్ లో వచ్చే క్వాలిటీ అయితే రాదు, అది మాత్రం నేను చెప్తాను. రీజన్ లాస్లెస్ మ్యూజిక్ అనొచ్చు మీరు. మెయిన్ వైట్ ఇయర్ ఫోన్స్ లో ఎలాంటి లేటెన్సీ ఉండదు, గేమింగ్స్ కి ఇలాంటి వాటికి ప్రతి ఒక్కటి లైట్ వెయిట్ ఉంటాయి, అసలు పెట్టుకున్నా కానీ మీకు అనిపించవు. సో ఇలాంటి అన్ని కన్సిడర్ చేస్తే మీకు
మీకు వైర్డ్ ఇయర్ ఫోన్స్ చాలా బెటర్ అని చాలా మంది అడుగుతున్నారు. మాకు ఈ సామ్సంగ్ ఇయర్ ఫోన్స్ వేరే ఆండ్రాయిడ్ మొబైల్స్ కి సెట్ అవుతాయి, వన్ ప్లస్ కి, రియల్మీకి ఇలాంటి వాటికి ప్రతి మొబైల్ కి సెట్ అవుతాయి. నేను యూస్ చేసేది కూడా ఒప్పో మొబైల్, వాటికి కూడా వర్క్ అవుతాయి. మీరు ఏ ఆండ్రాయిడ్ మొబైల్ యూస్ చేసినా సెట్ అవుతాయి. ఈవెన్ యాపిల్ కూడా ఏ ఆండ్రాయిడ్ మొబైల్ యూస్ చేసినా సెట్ అవుతాయి. సెట్టింగ్స్ లో ఓటీజీ కనెక్షన్ అని ఉంటుంది, దాన్ని ఆన్ చేసుకోండి, మీకు ఈజీగా ప్రతిదీ సెట్ అయిపోతాయి. మీకు వీడియో నచ్చింది అనుకుంటాను. అండ్ మెయిన్ గా మీరు కొనుక్కోవాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ లో లింక్స్ ఉంటాయి, చెక్ చేయండి. చాలా డూప్లికేట్స్ అమ్ముతుంటారు, డూప్లికేట్ కొనుక్కోవద్దు. చూడడానికి సేమ్ ఉంటాయి కానీ అవి డూప్లికేట్. మీకు రెండింటి ప్రైస్ 1500 కంటే తక్కువ ఉండవు, 1500 కంటే ఎక్కువే ఉంటాయి. 1500 నుంచి 2000 లోపల వేరీ అవుతా ఉంటాయి రెండు ఇయర్ ఫోన్స్ ప్రైస్. సో దాన్ని బట్టి తీసుకోండి. నేను లింక్స్ డిస్క్రిప్షన్ లో ఇచ్చుంటా, అండ్ ఇక్కడ ట్యాగ్ ప్రొడక్ట్స్ లో కూడా ఇచ్చుంటా, చెక్ చేయండి. ఫ్లిప్కార్ట్ అయితే ట్యాగ్ ప్రొడక్ట్స్ ఉంటాయి, అమెజాన్ అయితే డిస్క్రిప్షన్ ఉంటాయి. దేంట్లో తక్కువకి వస్తే దాంట్లో తీసుకోండి. రెండు ఒరిజినల్ గా ట్యాగ్ చేసి ఉంటాయి. మీకు క్లియర్ గా అర్థమైంది అనుకుంటారు. మీరు అడిగారని చెప్పి ఇవన్నీ చేస్తాం కొనుక్కొని, మరి జస్ట్ మీ నుంచి సపోర్ట్ కావాలి. జస్ట్ వీడియోని లైక్ చేయండి, ఇంకా మంచి మంచి వీడియోస్ తీసుకొస్తాం. ఒకసారి ఓల్డ్ వీడియోస్ చూడండి, మీకు ఖచ్చితంగా నచ్చుతాయి. ఇలానే సపోర్ట్ చేస్తా ఉంటే ద బెస్ట్ క్వాలిటీ కంటెంట్ మీకోసం నేను తీసుకొస్తాను. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియో కలుద్దాం. అంటిల్ దెన్